చిన్నప్పుడు అమ్మ లేదని కాస్త బాధపడ్డానేమో కానీ ఇప్పుడు అమ్మతో ఉంటున్నానని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నాన్న. వదిలేండి నాన్న, ఆ టాపిక్ వదిలేయండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటని ఆలోచించండి. అవునానా, నాకు అర్థం కావటం లేదు. అత్త ఇంత పెద్ద తప్పు చేసింది కదా, ఇప్పటికీ ఇంకా అత్తను ఎందుకు క్షమించడం? వేరే చోటికి పంపించేయచ్చు కదా. నువ్వు అనేది నిజమేరా, కానీ అది నా వీక్నెస్. కరెక్ట్గా ఆలోచిస్తే నువ్వు చెప్పినట్టే తనని బయటికి పంపించాలి. కానీ ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి మా అక్కే కారణం. అమ్మలేని నన్ను తనే అమ్మాయి పెంచింది. నేనెప్పుడు కూడా అక్కలా చూడలేదు. నా కోసం చాలా కష్టపడింది. నాకు అమ్మలేని లోటు తెలియకుండా చూసిందిరా. అందుకే అక్కన్నా అక్క మాటన్నా నాకెంతో గురి. ఎప్పుడూ కూడా తన్ని అనుమానించే అవకాశం రాలేదు. అక్క మాటకి చాలా విలువిచ్చాను. తన గుణం, స్వార్థం, ఆశ అవేవీ కూడా నేను గమనించలేకపోయాను. ఆ ప్రేమే నాలో ఎక్కడో దాగుందిరా. అందుకే అక్కని ఈ ఇంటి నుంచి బయటికి పంపించలేకపోతున్నాను. మీరంత అమాయకులు నాన్న. అత్త ఒక్క తప్పే కాదు, చాలా తప్పులు చేసింది. మీ ఇద్దరిని విడదీయటం కంటే చాలా పెద్ద పెద్ద తప్పులు చేసింది. మీరు ఆమెను క్షమించడం మాత్రం నాకు నచ్చడం లేదు. మీరు ఎలా ఆవిడ్ని ఇంకా అంగీకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించరా తరుణ్. ఎంతైనా అమ్మలా పెంచిన అక్క కదా. నేను మాట కూడా కఠినంగా అనలేని వాడిని. కానీ ఇప్పటికే చాలా మాటలన్నాను. తను బాధపడుతూనే ఉంటుంది. చేసిన తప్పు తెలుసుకుంటుంది. ఇంకా జీవితంలో పొరపాటు చేయదనే నమ్మకం నాకుంది. ఇలా ఎంతకాలం నాన్న? చూస్తాన్రా. ఇప్పటి వరకు క్షమించాను. కానీ ఇంకా ఒక్క తప్పంటూ అక్క చేసినా నేను క్షమించను. నువ్వన్న పనే చేస్తాను. అక్క నీడ కూడా ఇంట్లో పడకుండా చేస్తాను. మన జీవితంలో లేకుండా తొలగించేస్తాను. మెడ పట్టుకుని నేనే బయటికి గెంటేస్తాను. ఐ ప్రామిస్ యురా. ఇది మళ్ళీ రిపీట్ అయితే మాత్రం నీకిచ్చిన మాట ప్రకారం తనని ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాను. రోజుతో నేను కలలుగన్న కోట మొత్తం కూలిపోయింది. నా సామ్రాజ్యం మొత్తం చేజారిపోయింది. నా విలువ, నా మాటల విలువ పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయింది. ఒకే ఒక్క నిజంతో నా బతుకు తలకిందులైపోయింది. అందరూ కలిసి గుణ మనసులో నేనంటే ద్వేషం పెరిగేలా చేస్తున్నారు. హేయ్, నేను యువతల ఎంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటే తీరిగ్గా క్యాలెండర్ చూస్తున్నావు? నా బాధ నీకు అర్థం కాదా? ఏంటి క్యాలెండర్ ఎందుకు చూస్తున్నావు? దాంతో నీకు అవసరమే ఉంది. రాశి ఫలాలు చూస్తున్నాను శక్తి. రేపటి బ్రతికేంటా అని ఆలోచిస్తున్నాను. అయినా ఏంటి నీ బాధ? ఎందుకంత టెన్షన్? టెన్షన్ కాక ఇంకేంటి, మెదడులో నరాలు చిట్లిపోతున్నాయి. ఇప్పటి వరకు చేసిన తప్పులకి నా తమ్ముడు నన్ను క్షమించాడు అంట. కానీ ఇంకొక తప్పు చేశానని తెలిస్తే నన్ను సహించడట, ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడట. ఇలా అంటూ తరుణ్తో చెప్తున్నాడు. వాడికి నా మీద ఇప్పటికీ కోపం పోలేదు.
ముభావంగా ఉంటున్నాడు. ఏదోలే అక్క అని దయతల్చి బయటికి గెంటేయలేదు. మళ్ళీ తప్పు చేశానో గోవింద ఇక నా మొహం కూడా చూడడట. సంతోషం. గుణ ఇప్పటికీ నిన్ను బయటికి పంపించినందుకు సంతోషించు. తను మంచివాడు కాబట్టి ఇక్కడితో ఆగిపోయాడు, లేకపోతే ఎప్పుడో తన్ని తరిమేసేవాడు. ఏయ్ ఏంటే గొణుగుతున్నావు? ఆహా, ఏం లేదు శక్తి. నీ రాసేంటో చెప్పు, రాసి ఫలాలు చూస్తాను. మొత్తం నీ ఫ్యూచర్ ఏంటనేది తెలిసిపోతుంది కదా. ఏయ్ ఇలాంటి జాతకాలు రాసులు ఫలాలు నేను నమ్మను. నమ్మకు. నువ్వు నమ్మకపోతే నాకేంటి నష్టం? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ జాతకం ప్రకారం జన్మ నక్షత్రం ప్రకారం జరిగేది జరిగి తీరుతుంది. ఏదో తెలుసుకుంటే కాస్త అలెక్ట్ అవుతావేమోనని చెప్దామని ట్రై చేశాను. అయినా ఒకసారి చెప్పి చూడరాదు? తప్పేంటి? నీ రాసేంటో చెప్పు. వృశ్చికం. ఏంటి అలా చూస్తున్నావు? అదే వృశ్చికం అంటే తేలు. నీ బుద్ధులకి గుణాలకి తగ్గ రాసి. ఎంతకాలం కుట్టి తప్పించుకున్నావు, ఇప్పుడు కుడితే చెప్పుతో కొట్టి చంపేస్తారు. నీ జాతకం అస్సలు బాగోలేదు. చెప్పు దెబ్బలు, ఎదురు దెబ్బలు, దెబ్బ మీద దెబ్బలు, అవమానాలు. చాలా నీచంగా ఘోరంగా ఉంది. గుణ ఇచ్చిన ఛాన్స్ నువ్వు వాడుకో. చాలా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీ జీవితం తలక్రిందులైపోతుంది. పాతాళానికి పడిపోయే ఛాన్సులున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు నవగ్రహాలు చాలా నీచంగా ఉన్నాయి. ఒక్క గ్రహం కూడా అనుకూలంగా లేదు శక్తి. నువ్వు నోరు తెరిస్తే ప్రమాదం, నువ్వు ప్లాన్ వేస్తే పాపం. ఏయ్ ఇక ఆపవే. అసలే నీది అపశకునాల నోరు, దానికి తోడు రాశిఫలాలు చదువుతూ కూడా నన్ను దడిపించి చస్తావే. నేనసలు నా రాశి గురించి చెప్పడమే బుద్ధి తక్కువైంది. ఏంటి మమ్మీ, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ఒరే నువ్వొక్కడవేరా నా ఆశ. నా ఆశలన్నీ ఫలించాలంటే నువ్వే నాకు అండగా ఉండాలి. ఈ నరకం నుంచి నా బతుకు బయట పడేయగలిగేవాడివి నువ్వొక్కడివే. దానికి నీకు నాకు ఉన్న దారొక్కటే. ధరణిని తొందరగా పెళ్లి చేసుకోరా. నువ్వు చెప్పినట్టు రేపేగా రిజిస్టర్ మ్యారేజ్కి చెప్పిండేటు. నువ్వు ధరణి మెడలో తాళి కడితే గాని నా మనసు ప్రశాంతంగా ఉండలేదురా. మన బతుకు ఒక ఒడ్డున చేరింది అని అనిపించుకోలేం. ఇదిగో నువ్వు 3 ముళ్ళు వేయిరా, నేను వాళ్ళకి ముచ్చమటలు పట్టిస్తాను. నేనేంటో చూపిస్తాను. నా బతుకు నాశనం అవటం కాదు, వాళ్ళ బతుకులతో చెడుగుడాడతాను. ఆపు మమ్మీ, పిచ్చి పిచ్చి కలలు కనకు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెళ్లి కోసం అంత తొందరపడటం మంచిది కాదు. మనం కొన్ని రోజులు పెళ్లి ఆపడం బెటర్ అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడుతున్నాను. అటు అత్తయ్య మామయ్య కన్నీసి నన్ను కనిపెడుతున్నారని అనిపిస్తుంది. ఏమాత్రం తేడా వచ్చినా నిన్ను నన్ను తరిమేస్తారు. అన్నావా? నువ్వు కూడా ఆ మాట అనేసావా? అరే గుణ జననిల కంటే నువ్వే ఫస్ట్ నన్ను చంపేసేలా ఉన్నావురా. నీ మాటలు వింటుంటే నా గుండెల్లో కలుక్కుమంటుందిరా. హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. రే నువ్వు ఏమైనా చెయ్యి, ఎలాగైనా చెయ్యి, కానీ కాదు కుదరదు అని మాత్రం అనుకో. ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకొని తీరాలి. నువ్వు చేసుకోకపోతే కొడుకువని కూడా చూడను. నీకు నాకు మధ్య మాటలుండవు, మర్యాదలుండవు. సరే మమ్మీ,
ట్రై చేస్తాను. శక్తి, అసలే రాశి ఫలాలు బాగోలేవు, గుర్తుపెట్టుకో. ఈ వారం అస్సలు బాలేదు. ఏ వామ్మో, వెళ్ళు, అవతలికెళ్ళు. ఈ రోజు ధరణి ధీరజ్ సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఆపాలి. ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా చూడాలి. ఏ వైపుకు సాగుతోంది ఆలోచన, ఎటువైపో నీ పాదం పయనించెనా, కలగన్నా కాలమేదో సమీపించిన, ఇంకా నీలోన నీకు ఇదేం యాతన, నిలకడగా నువ్వు నీతో లేనంటూ అలా అలజడిగా అటు ఇటుగా తడబడితే అలా, నిలకడగా ధరణిని మోసం చేయడం చాలా బాధగా అనిపిస్తుంది. చాలా తప్పు చేస్తున్నానని పదే పదే నా మనసు నన్ను వాన్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఎన్నెన్నో విషయాలు, ఎన్నెన్నో తప్పులు దాచి ధరణిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరం కలిసి సంతోషంగా ఒక ఫ్యామిలీలా నేను, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య కలిసి ఉంటామేమో అనుకున్నాను. మేమిప్పుడు చేయబోయే పని ఖచ్చితంగా తప్పే. అమ్మ, నాన్న నన్ను క్షమించరు. ఇంత రహస్యంగా నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు. నేనున్న పరిస్థితుల్లో ఈ పెళ్లి చేసుకోక తప్పదు. నేను చేస్తున్న పని మీకు నచ్చదు. మీరు నన్ను ఎలా శిక్షించినా పర్వాలేదు. కానీ ఏదో రోజు క్షమిస్తే చాలు. మిమ్మల్ని మోసం చేస్తున్నాను, కానీ తప్పడం లేదు. ధరణి, ఎక్కడికి బయలుదేరావు? బాగా నీట్గా రెడీ అయ్యావు. ఏదైనా ఫంక్షనా? పని మీద బయటికి వెళ్తున్నావా? అవునమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంది. ఎందుకమ్మా కన్న తల్లితో అబద్ధం చెప్పి మోసం చెయ్యాలని చూస్తున్నావు? నాకు కూడా బయట పనుంది. నేను నీతో వస్తాను. పద, ఇద్దరం కలిసి వెళ్దాం. పర్లేదమ్మా, నేను వెళ్ళి జస్ట్ 1 hourలో వచ్చేస్తాను. నాకు కూడా బయట పనుందని చెప్పాను కదా. అలాగే నీతో పాటు ఫంక్షన్కి వస్తాను. పద. ఫంక్షన్కి పిలిచిన వాళ్లే కాదు, అమ్మ కూడా రావచ్చు. అమ్మా, నీకు వాళ్ళెవరో తెలీదు. నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను కదా. వాళ్ళెవరూ లేనప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు కదా. అయినా పైగా అందరం ఫ్రెండ్సే వెళ్తున్నాం. మదర్స్ ఎవరు రావట్లేదు. ఎందుకమ్మా? వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు? నీతో పాటు నేను రావాలనుకుంటున్నాను. వస్తాను. ఏం కాదు.
వాళ్ళు ఏమనుకున్నా నేనెందుకు ఫీల్ అవుతాను? వాళ్ళు సంతోషిస్తారు కానీ ఎందుకొచ్చావు అనుకోర్లే. పద. ఎందుకమ్మా మధ్యని చెప్తున్నాను కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తానని చిన్నపిల్లలా వెంట పడతావు? నేను వెళ్ళొస్తాను కదా. నా మీద కాన్ఫిడెన్స్ లేదా? సర్లే, నువ్వు వెళ్ళు. నువ్వు వద్దన్న తర్వాత నేను మాత్రం ఎలా రాగలుగుతాను? ధరణి, ఎలా వెళ్తున్నావో అలాగే వస్తావుగా? మళ్ళీ మనసులో ఏవైనా కొత్త ఆలోచనలు పెట్టుకుని వెళ్తున్నావా? మళ్ళీ నాకు దూరం అయ్యే ప్రయత్నం ఏమైనా చేస్తున్నావా? ఆహా, లేదమ్మా, వచ్చేస్తాను. రాధరణి, ఎక్కు. నో, ఎలాగైనా ధరణి నాపాలి. ఆటో! దేవుడికైనా తెలిసేనా మనసున నీపై ప్రేమ, ఆశలు సరిగా తెలిపేనా తరగని ప్రేమ. నాన్నతో పాటు బైక్ మీద వెళ్ళాలని చిన్నప్పటి నుంచి చాలా కోరిక ఉండేది. చాలాసార్లు అనుకున్నాను, అవకాశం నాకు లేదా అని బాధపడ్డాను. కానీ అప్పటికలా ఇప్పుడు నెరవేరింది. నానా, ఇలా ఇవాళ మీ బైక్ మీద కూర్చొని వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా డ్రీమ్ ఇన్నేళ్లకి నెరవేరింది. ఏమైంది నాన్నా? ఎందుకో బండి ఆగిపోయిందమ్మా. దిగు. నానా, టైం అయిపోతుంది నానా. ఈ బండి ఇప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేటట్లేదమ్మా. ఆటోలు ఏమైనా వస్తున్నాయేమో చూడు. ఈ బండి సంగతి నేను చూస్తాను. ఏమైంది బావా? రేయ్ కేశవా,
బండి స్టార్ట్ అవట్లేదురా, ఒకసారి చూడు. అరే త్వరగా చూడరా, మధు ఎగ్జామ్కి వెళ్ళాలి. అవతల టైం అయిపోతుంది. ఆటోలు కూడా ఇటువైపు రావడం లేదురా. ట్రై చేస్తున్నాను బావా. బావా ఇది ఇప్పుడు అయ్యేటట్లేదు బావా. దీని షాప్ దగ్గరికి తీసుకెళ్ళి చూడాలి. ఓ పని చేయి, నేను స్కూటీని తీసుకెళ్తాను కానీ నువ్వు నా బైక్ మీద మధుని కాలేజీకి తీసుకెళ్ళు. టైం అయిపోతుంది కదా బావా, నువ్వు ఆ పని చేయి. సరేరా, పదమ్మా. అరే కేశవా, బుల్లెట్ నాకు పెద్దగా అలవాటు లేదు కదరా. కొత్తగా బుల్లెట్ నడిపి దారిలో ఏమైనా అయిందనుకో, అవతల తన ఎగ్జామ్ పోతుంది. సార్, మీ నాన్నగారు చనిపోలేదు సార్, చంపబడ్డారు.